కాంగ్రెస్ పార్టీ ఒక్క ఉప ఎన్నిక గెలవలేదు, డిపాజిట్ రాలేదు, ఎవరేం చేయలేదే. అంటే మూర్ఖత్వం ఇది రేవంత్ రెడ్డి మూర్ఖత్వం ఇది. కనీసం రేవంత్ రెడ్డి ఏమైనా మందలిచ్చిండ వాళ్ళని పిలిచి అట్లా చేసిండని. దాదాపు 2 గంటలు 3 గంటలు జరిగింది మొత్తం రోడ్డు మీద. 2 గంటలు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదా ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎట్లా జరిగింది ఎలక్షన్. రేవంత్ రెడ్డి పథకాలు చూసి జనం అబ్బా సూపర్, అసలు ఇట్లాంటి ముఖ్యమంత్రి దేశంలో లేడు, మాకు మామూలుగా ఇస్తలేడు, హామీలు ఇచ్చిన అన్నీ అమలు చేసిండు అని వేసిండ్రా. రేవంత్ రెడ్డి నీతులు మాట్లాడుతుంటే అయితే ప్రెస్ మీట్లో నీతులు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో నీతులు మాట్లాడుతున్నాడు. ఏదో ఈయన కండబలంతో ఈయన పరిపాలన చూసి ఎవడో నక్కలు దొంగ చిట్టీలు రాసి పాస్ అయ్యి నేను మస్తు చదివినా అని చెప్పుకున్నానట. గట్టే ఉన్నది ఇది. ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నాడు వినండి ఒకసారి. సభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకున్నా. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. మీ వయసు నాకంటే తక్కువే, ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అసూయ అహంకారం ఏంటి వాళ్ళ అసూయ అహంకారం అంటే, ఈయన మూసీ దగ్గర ఇల్లు కొలగొడతామంటే అడ్డుపడతారు వాళ్ళు, అది వాళ్ళ అహంకారం. ఆడ పోయి హైడ్రా తీసుకొని పోయి నిన్ననే కోర్టు చివాట్లు పెట్టింది, మీకు 100 గజాల ఇల్లు 50 గజాల ఇల్లు దొరుకుతాయి హైడ్రాకు, పెద్ద పెద్ద వదిలేసి వీళ్ళ మీద ఎందుకు కొట్టారని చెప్పి సీరియస్ అయింది. ఆడ పోయి అడ్డం పడతారు. వీళ్ళకు అహంకారం, ఈ అహంకారంతో పోయి హైడ్రాకు అడ్డుపడతారు. ఈ అహంకారంతోనే జనాలకు 6 హామీలు అమలు చేస్తలేదని అడుగుతారు వాళ్ళకు అహంకారం. ఈ ఇందాక నేను చూపించిన కారుని తీసుకుపోయి ఏలాడదీస్తే అహంకారం కాదు, అది ఆదర్శప్రాయం. రేవంత్ రెడ్డికి ఆదర్శప్రాయం. ఇంకా ఉన్నాయి. కేసీఆర్ గురించి మాట్లాడతాడు. సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా. అసూయ ఇది చూసినరా, ఎంత అసూయ. ఇది అహంకారం కదా. కేసీఆర్ ఆరోగ్యం బాగలేదు, కేసీఆర్ ఆరోగ్యమే బాగలేదు. మరి కేసీఆర్ పేరు తీసుకోకుండా ఉంటావా? ఇప్పటి నుంచి ఉండగలరా? ఆయన మీ పేరు తీసుకోక సంవత్సరాలు దాటిపోయింది, అయినా పొద్దుగలిస్తే ఆయన మీద ఏడుస్తారు కదా. అధికార పార్టీ గెలుపును, ఆ గెలుపు ఎందుకు వచ్చిందో సమీక్షించుకోవాలి. ఓడిపోయిన వాళ్ళకన్నా గెలిచిన వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంది ఇప్పుడు. అరే మన పథకాలు పనిచేయలే, మనం ఏం చేయకపోయినా ఎట్లా గెలిచినాం అనేది మీరు సమీక్షించుకోవాలి.